వచ్చినది మనం చదువుతున్నాం. ప్రభువా యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని ఆత్మవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావని అతనితో చెప్పి వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అందరూ దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారిద్దరికీ వెళ్ళి దేశమునకు వచ్చిరి. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతునికి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదండి, 14వ అధ్యాయము 31వ వచనం. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినావు. హల్లెలూయా. ఎవరిని కేకలు వేస్తా ఉన్నారండి? దేవుణ్ణి రక్షించమని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే, మనకి కూడా చాలా సందర్భాల్లో ఆపదలు వస్తాయి. మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే మొట్టమొదటిగా మన నోటి నుంచి వచ్చేది అమ్మ అని పిలుస్తాం కదా. చాలా దెబ్బ తగిలినప్పుడు, అనేక సార్లు పడిపోతున్నప్పుడు కూడా మనం అమ్మ అనే పిలుస్తూ ఉంటాం. కానీ నిజంగా దేవుడి మీద మనం ఆడుకుంటేనంట మన కష్టకాలంలో కూడా ఎవరిని పలుకుతూ ఉంటామంటే ప్రభువా అని పిలుస్తూ ఉంటామంట. హల్లెలూయా. మరి నిజంగా మీరు పిలిచినప్పుడు దేవుడు ఏం చేశాడండి? అక్కడికి వచ్చి ఎంతనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతున్నామని అతనితో చెప్పాను. హల్లెలూయా. మరి పడిపోతున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? పడిపోకుండా రక్షించి మరి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం కూడా చాలా సందర్భాల్లో ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం కూడా పడిపోతూ ఉంటాం. హల్లెలూయా. ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటాం. దిగజారిపోవడం అంటే ఏంటండి? ప్రార్థన కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం. కష్టకాలంలో ఇంకా దేవుని మొక్కాన్ని మనం చూడము. హల్లెలూయా. కానీ అది అల్ప విశ్వాసం అనేదంట మనలోనికి రావడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రభువా అన్నప్పుడు ఆయన రక్షించే దేవుడు అయినప్పుడు మన నిజంగా మనకు వచ్చిన ఆపద పెద్ద సమస్య ఏమి కాదు. కానీ మనమంతా ఆ సమస్యనే భూతద్దంలో పెట్టి మనం చూస్తూ ఉన్నామంటే. హల్లెలూయా. దేవుడేంట ఆకాశమందు భూమి యందు సర్వాధికారములు కూడా ఎవరికి అధికారము కలిగి ఉన్నాయంటే మనిషి కుమారునికి ఇవ్వబడి ఉన్నాయంటే. హల్లెలూయా. అంటే ఈ భూమి మీదే కాదు, పరలోకమందు అధికారం కూడా ఎవరికి ఉందంటే యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్నది. హల్లెలూయా. ఆయన నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో అధికారాన్ని బట్టి ప్రభు నామంలో ఎవరైతే రక్షించమని కోరుతూ ఉంటారంట ఖచ్చితంగా దేవుడు వారిని రక్షించేవాడై ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మనం ఆపదల్లో ప్రభు పిలుస్తా ఉన్నాం. మన బంధువులు ఇంటికి వెళ్తాం, మన కష్టకాలంలో వారు ఆదరిస్తారని చాలా సందర్భాల్లో కదా. వారు ఆదరించరు, కానీ మాటలతో మనల్ని ఏం చేస్తూ ఉంటారు? తిరిగి గాయపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడి యొద్దకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు అంట నిన్ను రక్షించేవాడే కాదు కానీ మరి నిన్ను నడిపించేవాడుగా కూడా ఆయన ఉన్నాడు. మరి నిజంగా అల్ప విశ్వాసము ద్వారానంట దేవుని కార్యాలు మనం అన్నది కూడా చూడలేమండి. హల్లెలూయా. అల్ప విశ్వాసం నీలో వచ్చిందా దేవుని కార్యాలు చూడటము అసాధ్యము. హల్లెలూయా. సాధువు సుందర్ సింగ్ అనే వ్యక్తి నిజంగా చాలా దేవుని కొరకట తన ఆస్తిని విడిచిపెట్టాడు. తన తల్లిదండ్రులు ఆ చిక్కు మతంలోంచి వచ్చిన అతను తన తల్లిదండ్రులంట వేరే ప్రభువు నమ్ముకున్నందుకు విషం పెట్టి అన్నంలో అతనికి విషాన్ని కలిపారంటే. ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు. వాళ్ళని ఎలాగన్నా చంపేయాలి, మన కుటుంబంలో తీసుకురాని మతాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడని అన్నంలో విషం పెట్టినప్పుడు అది తెలియకుండానే ఈ యొక్క యవన కాలంలో ఉన్న ఈ యొక్క సాదృశ్యం తినివేసి ఏం చేశాడండి? కొంచెం దూరం ప్రయాణమై వస్తూ ఉన్నాడంట. ఆ మధ్యదారిలోనే భయంకరంగా వాంతులవుతూ చనిపోతున్న సమయంలోనంట దేవుడు అతను రక్షించుకున్నాడట. హల్లెలూయా. అంటే ఎవరు మనసు ఆయన మీద ఆనుకుని ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఖచ్చితంగా రక్షిస్తాడు. హల్లెలూయా. తన ఆస్తిని విడిచిపెట్టాడు, తన తల్లిదండ్రులు విడిచిపెట్టాడు. ప్రభు కొరకు ఎక్కడికో తన పరిచర్య చేయడానికి బయలుదేరుతున్న ఆ మధ్యదారిలో నిజంగా దేవుడు అతని మరణానికి అప్పగించలేదు. కానీ మనుషులు చంపివేయాలనుకున్నప్పుడు కూడా దేవుడు అతను రక్షించగలిగాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే దావీదు అంటూ ఉన్నాడు, శరీరధారులను ఏమి చేయగలరు? నాకు ఎవరు అండగా ఉన్నాడంటే జీవము కలిగిన యెహోవా నాకు అండగా ఉన్నాడు. హల్లెలూయా. శరీరధారులు ఎంతమంది
ఏమైనప్పటికీ నా మీదకి నిలిచినప్పటికీ నేను భయపడనంగా వీళ్ళు చక్కటి మాట కీర్తన కథలు చెప్తా ఉన్నాయి. ఈరోజు మనము కూడా ఎంతమంది మన మీదకి నిలిచినప్పటికీ కూడా ఎన్నో అపాయకరమైన పరిస్థితులు ఆయనకి దేవుని కలిగి దేవుని కొరకు నిలబడుతున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఆయనకి వచ్చినప్పటికీ వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడట ఏం చేశాడు తెలుసండి? సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంచెం మంది వ్యతిరేకంగా ఉన్నవారు ఏం చేశారంటే అతన్ని కొట్టి సాధులు కొట్టి చాలా హింసించి ఒక పెద్ద బావులో అతన్ని పడవేశారట. ఆ బావులు వేసేసి ఒక పెద్ద మూట వేసేసారట. అందులో మరి ఆ చీకటి బావులోనంట ఆ దుర్వాసన కొట్టే ఆ యొక్క శవాలు, అనేకమైన శవాలు ఆ బావులు వేశారట. అలాంటి ఎముకలు దుర్వాసన కొడుతున్న ఆ యొక్క శవాల మధ్యన ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తా ఉన్నారంట. అయ్యా నేను ఈ వాసన భరించలేకపోతున్నాను, ఈ శ్రమ నుండి నన్ను ఏం నువ్వు రక్షించానంట. ఆ ఎవ్వరు మరి నిజంగా ఎవ్వరు తీయలేరు, సహాయం చేయలేరు. అలాంటి అగాధమైన స్థలములోంచి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటానంట. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడట. హల్లెలూయా. ఒక రాత్రి సమయం ఉందంట, ఒక చైన్ లాంటిది ఆ బావులోనికి ఆ మూత తెరిచి ఆ చైన్ లాంటిది పంపిస్తూ ఉన్నప్పుడట ఆ యొక్క ప్రార్థన చేస్తున్న ఆ సాధులు సిద్ధంగా చూసి మందిగా ఆ సంఖ్యలు పట్టుకుని పైకి వచ్చినప్పుడు ఆ పైన ఎవ్వరు కూడా లేరటండి. దేవునికి స్తోత్రం. ఎవరు సహాయం చేశారు? దేవుడే సహాయం. ఏ మనిషి కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఈరోజు మనలో అల్ప విశ్వాసం ఉంటే ఇలాంటి కార్యాలు అందరూ కూడా చూడలేరు. హల్లెలూయా. విశ్వాసంతో మాత్రమేనంట మనము దేవుని కార్యాలు కానీ మన జీవితాల్లో చూడగలిగే వారుగా ఉన్నాము. హల్లెలూయా. మరి నిజంగా అనేక మందికి సువార్తను ప్రకటించే అనేక మందిని రక్షించిన సాధుడు సుందర్ సింగ్ ఒక అద్భుతమైన సాక్షిగా ఆయన చేసిన క్రియలు భూమి మీద ఇంకను ఆయన కొరకు మనం సాక్ష్యం చెప్పుకోగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని కొరకు వారు బ్రతికి చూపించారు, దేవుని కొరకు వారు జీవించారు. వారి నడవడిక, వారి ప్రవర్తన ప్రతీది కూడా దేవుని కొరకు ఇలాగ నడవాలని మనకి అనేక మంది భక్తుల సాక్ష్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకంటున్నాడు యేసు ప్రభువు అల్ప విశ్వాసం మీలో ఉండలేదంట దేవుని కార్యాలు మనము చూడలేము. అల్ప విశ్వాసం మనలోనికి రావడానికి ఉండలేదు. ఎందుకంటే ప్రభు అంటే కష్టకాలంలో మనం రక్షించడానికి ఆయన సిద్ధంగా నచ్చడని యెషయా గ్రంథంలో కూడా నాకు 53వ అధ్యాయం మొదటి వచ్చినాన్ని కూడా ఒకసారి చదవండి. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరక ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. యెహోవా హస్తం అంటే ఎంత పెద్దదండి? ఆకాశమే ఆయన సింహాసనము చేస్తుంటే ఆయన హస్తం ఈరోజు నీకు చెయ్యి అందించడానికి కూర్చకాలేదట. హల్లెలూయా. నువ్వు విశ్వాసము ద్వారా దేవుని అడగాలి. దేవుని తల్లిలో మేలులు దాచి ఉన్నాయని నువ్వు నమ్మాలండి. హల్లెలూయా. మరి నిజంగా ఆయన హస్తం అంట కూర్చకాలేదు. నీకు సహాయము చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడట. ఆయన చెవులట మందము కాలేదు. నేను వింటూనని ప్రార్థన. హల్లెలూయా. నీ ప్రార్థన నేను ఏం చేస్తా ఉన్నాను? ఆలకిస్తున్నాను. ఇంకా కింద వచ్చినాడు మీరు చదువులండి. నీ దోషములు నీ దేవునికి అర్థముగా వచ్చి నీ పాపము ఆయన ముఖము మరుగుపరచు కనుక ఆయన ఆలకింపుకున్నాడు. చాలండి. హల్లెలూయా. చూడండి ఈరోజు దేవునికి మనకి నంట ఏమడ్డుగా నిలుస్తున్నాయంటే మన పాపములు, మన దోషాలేనంట అడ్డుగా వస్తున్నాయి. హల్లెలూయా. ఆయన మరి నిజంగా ఆయన ముఖాన్ని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఆయన తేజస్సును ఎందుకు మనం చూడలేకపోతూ ఉన్నామంటే మనం చేసే మన పాపాలేనంట మనకు అడ్డుగోడగా దేవునికి మనకి చాలా దూరపరుస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. ఆ పాపం అనే అడ్డుగోడ నువ్వు అది నీవే పడగొట్టాలి. హల్లెలూయా. ఆ పాపం అనే అడ్డుగోడ ఎప్పుడైతే కూలిపోతుందో దేవునికి నీకు కూడా ఇంకను దగ్గరగా నీవే మొక్క దేవునికి సహవాసము కలిగి ఉంటావు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవునికి ఈరోజు మన పాపాలు ఎన్నో దేవునికి అడ్డుగా ఉంటాయి. కానీ ఒకటే మనం అంటాం, ఎంత ప్రార్థిస్తున్నాం ప్రభు, ఆ కార్యం జరగట్లేదు, ఎంత ప్రార్థిస్తున్నా నాకు జవాబు
రాలేదనే అంటాం, కానీ మనలో ఇంకా ఏమైతే ఉండిపోయిందో, ఏమైతే మనం ఇంకా సరి చేసుకోలేమని జీవితాన్ని అవి సరి చేసుకోకుండా దేవుని మీద మన నిందలు మోపేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎవరి మీద మోపుతామండి? దేవుడు అంటేనంట కరియాపాకు చాలా మంది కంటే అవసరాల కంటే ఏం చేస్తూ ఉంటారు, వాడేసుకుంటూ ఉంటారు, తర్వాత దాన్ని తీసి పక్కనే పడిచేస్తూ ఉంటారు. అలాగే మన దేవుడు కూడా అవసరాలకే మనం అంతా వాడుకుని ఏం చేస్తూ ఉంటాం, పక్కన పెట్టేసి అవసరం తీరిపోయాక ఒక్కొక్కసారి ఏది జరగకపోయినా దేవుని గురించి మనం తెచ్చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఈరోజు అడ్డుగోడగా ఎవరి పాపాలు ఉన్నాయి? మన పాపాలు. మన హృదయంలో ఇంకా దేవునికి అయిష్టకరమైనవి ఉన్నాయి కనుక అవి తీసుకునే బాధ్యత ఎవరికి మీద ఉందంటే మన మీదే ఉంది. హల్లెలూయా. మనం తీసుకోకుండా మన లోపాలు మనలోనే పెట్టుకుని దేవుని సహాయం చేసే ప్రభు నా కార్యాలు జరిగించంటే దేవుని ఖచ్చితంగా మన జీవితాలు చేయండి. హల్లెలూయా. సౌలు జీవితంలో ఏం చేశాడు తెలుసా? మొట్టమొదటిగా ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి, మాకు ఇగో దేవుడే పరిపాలన చేస్తూ ఉంటే లేదయ్యా మాకు రాజు కావాలని అడిగినప్పుడు సౌలుని ఏర్పాటు చేసుకుని దేవుడు ఏం చేశాడు? రాజుగా పెట్టాడు. అప్పటి వరకు కూడా చాలా భయంతో భక్తితో జీవించిన సౌలు జీవితం ఒక్కసారిగా సింహాసనం ఎక్కిన తర్వాత ఏం చేశాడు? వేసండి దేవుని దూరపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు వినకుండా వెళ్ళిపోయాడు, దేవుని కట్టడలను అనుసరించకుండా వెళ్ళిపోయాడు. ఆ సింహాసనాన్ని తీసుకెళ్తే ఎవరికి ఇచ్చాడు? దావీదుకి అప్పగించాడు. హల్లెలూయా. ఎందుకు అప్పగించడానికి కారణం ఏంటి అంటే తను సరి చేసుకోవలసినవి దేవుని సన్నిధిలో సరి చేసుకోలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ముఖాన్ని ఎవరి సన్నిధిని ఈ యొక్క సౌలు కోల్పోయాడంటే దేవుని సన్నిధిని సహవాసాన్ని కూడా సౌలు కోల్పోయాడు. హల్లెలూయా. ఎన్ని నలుగురించిన ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడంటే ఇప్పుడు మరి అర్హత లేని దావీదుని ఎన్నుకుని మరి దేవుడు అంట సౌలు ఎన్నుకునేలో పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే దేవుడు మన పట్ల ఎందుకు మనల్ని ఇంకా అనేక మేలు మనం పొందలేకపోతూ ఉన్నాం, అనేక కార్యాలు ఎందుకు మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నామంటే ఆయన ఒక దర్శనాన్ని చూసే కృప మనకి చాలా దూరంగా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్న నీకు నాకు మధ్యగా ఉన్న పాపపు గోడలని నువ్వు పగలగొట్టినప్పుడే దేవుని కార్యాలు ఆయన మహాకృపలో ఆయన దాచి ఉంచిన అద్భుతాలు నీ జీవితంలో నువ్వు పొందుకోగలవని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. లోక సువార్తలో కూడా 19వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదవండి. లోక సువార్త 19వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, చాలండి. హల్లెలూయా. ఎవరింటికి వచ్చిందండి? జక్కీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మనుషులందరూ కూడా జక్కీని ఎలా చూశారంటే ఒక పాపిగా గుర్తించారు. హల్లెలూయా. ఒక వడ్డీ వ్యాపారిగా అతన్ని గుర్తించారు. కానీ ప్రభు అంట ఆ ఇంటిలోని రక్షణ అనుగ్రహించిన తర్వాత అతను అంటూ ఉన్నది ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇక నుండి ఇతడు కూడా నా కుమారుడుగా నేను స్వీకరిస్తున్నాను అన్నది. ఈరోజు నిజమే మన కుటుంబాల్లో కూడా అందరికీ దేవుడు రక్షణ ఇచ్చాడు కదండి. మనకి ఇస్తే సరిపోయిందా? దేవుడు మన నిజంగా మనకి ఇస్తేనే సరిపోలేదు, కానీ ఇంకా తరతరాలకి కూడానంట ఆ రక్షణ దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. అంటే నువ్వు రక్షించబడితే నీ కుటుంబంలో సరిపోలేదు, కానీ నీ భర్త రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి, నీ ఇరుగు పొరుగు వారు కూడానంట ఏం చేయాలండి? రక్షించబడాలి. హల్లెలూయా. నోవాహు దినాల్లోనంట నోవాహు యథార్థతను చూసి మరి అతనంట దేవుని దృష్టికి నీతిపరుడైందంట. తన తరతరాల్ని కూడా దేవుడినంట దేవుడు ఏం చేశాడండి? వారిని రక్షించుకున్నాడంట. హల్లెలూయా. అదే రక్షణ ఈ కుటుంబంలో కూడా దేవునికి ఇచ్చాడు. ఆ రక్షణ పట్టుకుని నువ్వేం చేయాలి? చేత పట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభువా హల్లెలూయా. ఇగో నా కుటుంబం ఇంకా నశించిపోవడానికి వీల్లేదు, ఇగో నీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నాను, నాకు ఇగో నా కుటుంబాన్ని రక్షించాలి. నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో అంగలార్చాలి. హల్లెలూయా. ఇలాంటి భక్తి దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. మనం అనుకుంటాం నేను సదరేసుకున్నాను కదా, నా రక్షణ నేను తీసేసుకున్నాను కదా, నేను ప్రభు నా పాపాలు నేను కడిగేసుకున్నాను, ఇంకా దేవుని రాజ్యంలో నేను వెళ్ళిపోతాను హల్లెలూయా అనుకుంటాం. కానీ మన వెనకతలు ఇంకా చాలా మంది ఉన్నారు. వారి బాధ్యత కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవునికి ఇచ్చాడు. హల్లెలూయా.
ఎవరికి ఇచ్చారండి? నీ కుటుంబాన్ని రక్షించుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. విశ్వాసం కలిగిన భార్య అంట అవిశ్వాసైన భర్తనంట రక్షించుకోవాలంట. హల్లెలూయా. విశ్వాసం కలిగిన మరి భర్త అంట విశ్వాసురాలైన భార్యని ఇచ్చాడట రక్షించి. ఆ బాధ్యత నీ మీద దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఎవరో వస్తారు నన్ను రక్షిస్తారని నువ్వు వేసేయకూడదు, ఎదురు చూడకూడదు. నేను రక్షించే దేవుడు నీకు తోడైన్నాడు కనుక ఆయన వైపు నువ్వు తిరిగి ఏం చేయాలి? గోచండాలి, ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ఆయన కృప పొందేంత వరకు కూడా మనమాట ఆయన సన్నిధిలో కనిపెట్టేవారుగా ఉండాలట. హల్లెలూయా. ఒక భార్య అనుకుందంట పెళ్ళైన తర్వాత అంతవరకు దేవుని సన్నిధికి వెళ్ళేది, చక్కగా క్రమంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నదట. పెళ్ళైన తర్వాత తన భర్త కదా దేవుని సన్నిధికి వెళ్ళడం ఇష్టం లేదట. నా భర్తను అలాగైనా నేను ఏం చేయాలి? సంతోషపరచాలి, ఆయన మాట నేను వినాలి కదా అని ఏం చేస్తుందంట భర్త అంట మందిరానికి బాగానే అన్నాడంట. ఏం చేసింది? ఇది కూడా పెళ్ళైన తర్వాత మందిరం మానేసింది. అలాగే ఇంట్లో అయినా ప్రార్థన చేస్తుందా? తన భర్తకి ఇష్టం లేదని మొత్తానికి ప్రార్థన మానేసిందా? చాలా సంతోషంగా ఉన్నారు కొద్ది రోజులు. చాలా వారి జీవితం చాలా చక్కగా కొనసాగింది. తర్వాత ఆ ఇద్దరి మధ్యకి మూడో వ్యక్తి అంటే ఇంకొక ఆమె అతనితో ఎంటర్ అయిందంట. హల్లెలూయా. ఎంటర్ అయిన తర్వాత ఈమె తెలుసా? మొత్తానికి దేవుని విడిచిపెట్టింది. ఆ భర్త ఆమె తీసుకుని వెళ్ళిపోయాడు. ఈమె జీవితం అగాధంగా మిగిలిపోయింది. హల్లెలూయా. తర్వాత ఊరేసుకుని చనిపోయిందంటండి. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుని సన్నిధి, దేవుని మనకిచ్చిన ఏదైనప్పటికీ కూడా దేవుని నీకు ఇచ్చిన కుటుంబాన్నే కాదు ఏదైనప్పటికీ కూడా రక్షించే బాధ్యత కూడా మన మీద పెట్టించాడు. హల్లెలూయా. దాన్ని రక్షించుకునే కృప దేవుణ్ణి నువ్వు అడగాలి. ప్రభువా ఇంకా మార్చలేదు అంటే ఇంకా నేను ఏమి సరి చేసుకోవాలని దేవుని సన్నిధిలో జ్ఞాపన చేసినట్లయితే దేవుని జీవితాన్ని చక్కబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని సరి చేయడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మొదట నువ్వేం చేయాలి? సరిదిద్దుకోవడానికి నువ్వు మొదట దేవుని వద్దకు రావాలి. హల్లెలూయా. సరిదిద్దుకోవడం చాలా మందికి ఇష్టం కాదండి. ఎవరైనా దైవజనులు ఒక మాట చెప్పారనుకోండి వెంటనే కోపం పెట్టుకుంటారు. ఎందుకు? అది నీ కోసం నువ్వు బాగుండాలి, దేవుళ్ళు ఆత్మీయంగా ఉండాలి అని చెప్తే ఆ మాట చెడ్డగా తీసుకుని ఏం చేస్తూ ఉంటారు? కోపించుకుంటూ ఉంటారు. ఈరోజంతా నీ కోపం దేవుని నీతిని నెరవేర్చదండి. హల్లెలూయా. మనం కోపగిస్తే దేవుని నీతినేమి నెరవేర్చదు. కానీ ఈరోజు ఆ కోపం పక్కన పెట్టి ఆ దైవజనుడు నీ కొరకే అని చెప్పాడు. దేవుని మాటకు విధేయత కలిగి నువ్వు జీవించినట్లయితే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అదే కలిగిస్తూ ఉంది. ఇగో ఆయన రక్షించమని మనం అడుగుతూ ఉంటాం. దేవుడు హస్తము ఏమాత్రం కొరత కాలేదు కానీ ఆయన రక్షించే సమర్థుడైనాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చదవండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. ఎవరి వలన రక్షణ కలదు? ఈ నామమునే మన రక్షణ పొందవలన గాని ఆకాశము క్రింద మనుషులలో మరి ఏ నామము రక్షణ పొందలేము అని. చాలండి. హల్లెలూయా. ఆయన నామంలో తప్ప ఏ నామంలోని కూడా మనకి రక్షణ అనేది లేదు. హల్లెలూయా. రక్షణ అనేది ఈరోజు నిజంగా మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం ఏంటంటే రక్షణ. మనందరం కూడా చూడండి, నరకాగ్నిలో గట్ట మన పిల్లలు చిన్న పడిపోతేనే మనం ఒక గాయం అవుతేనే తట్టుకోలేదు కదా. ఒక ఏదైనా కాలిపోతూ ఉంటే మనం తట్టుకోగలమండి? తట్టుకోలేము. ఎందుకంటే ఏ గాయం అయినప్పటికీ మన పిల్లలకు మనం చాలా అంగలారుస్తాం, చాలా ఏడుస్తాం, నిలువెల్ల మనం చచ్చిన వారి వల్ల అయిపోతాం. హల్లెలూయా. అలాంటిది ఈ లోకంలో అల్పమైంది దాని కొరకు మన బ్రతికి శాశ్వతమైనంత జీవ మార్గానికి వాటిని మరి నడిపించకుండా వెళ్ళిపోతే అది చాలా బాధాకరమైన విషయం అండి. హల్లెలూయా. ఈరోజు ఆ బాధ్యత మన పిల్లలు మనతో పాటే మనం తీసుకురావాలి. హల్లెలూయా. దేవుని పిల్లలు నీతో పాటే దేవుని సన్నిధికి నడిపించాలి. యెహోవా అంటాడు, నేను నా కుటుంబము యెహోవాని మేము సేవించెదము. హల్లెలూయా. మరి నిజంగా కుటుంబం అంతా కూడా మనం దేవుని సన్నిధిలో
సేవించేవారుగా ఉండాలి. మన స్థుతి అంతా మన ప్రతి పరిస్థితుల్ని కూడా ఏం చేస్తామట మార్చేదే ఉంది. హల్లెలూయా. నువ్వెంత ఎక్కువ దేవుని స్థుతిస్తావో నీ జీవితంలో దేవుడు అంత ఘనమైన కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి స్థుతి కూడా నీ స్థితిని మార్చిపోతూ ఉంది కనుక నువ్వెంతగా దేవుని ఇష్టంగా దేవుని స్థుతిస్తావో దేవుడు అనేకమైన ఆశీర్వాదంతో నీకు నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, ఇంకొక అధ్యాయం చూపిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చదవండి. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నేను ఆదుకుంటుంది. చాలండి. హల్లెలూయా. అనుకూల సమయం అంటే తీసుకోవాలి. హల్లెలూయా. అనుకూల సమయం అంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోవాలి కదా, చాలా మంది ఇదే వాయిదాలు కదా. రక్షణ దగ్గరికి రాబట్టి నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోవాలండి, నా పిల్లలకు చదువులు అయిపోవాలండి, నా పిల్లలకు జాబులు ఈలోగా నువ్వు ఉంటావో ఈలోగా మనము ఏమవుతాం మనకు తెలియదు. హల్లెలూయా. కానీ ఇదే రక్షణ దినమని నమ్మాలట. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అవకాశం ఇదే నువ్వు నమ్మి ఎవరైతే రక్షించబడతారో దేవుడు ఖచ్చితంగా వారిని నేను రక్షించేవాడిని ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే ఈరోజు మనం ఏం చేయకూడదండి, నిర్లక్ష్యము చేసుకునేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. వెండి బంగారం ఇచ్చిన ఈ రక్షణ నువ్వు కొనలేదు, నువ్వు పెట్టి నువ్వు కొనేది కాదు. కానీ దేవుడు ఉచితమైన కృపతో నిన్నంట ఆయన కనికరించి ఆయన నీ మీద జాలిపడి ఈ రక్షణ అనేది మనకి అంట ఒక వరముగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడట. హల్లెలూయా. ఈ రక్షణ ద్వారా నేను దేవుని వద్దకు నువ్వు చేరగలుగుతావు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు చెప్తున్న మాటలు, ఈ రక్షణ చాలా గొప్ప విలువైంది, చాలా మంది నిజంగా దేవుడి సన్నిధిలో చాలా శ్రేష్టమైంది కనుక ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నమ్మి రక్షించబడిన వాడట ఏమవుతాడండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వాడికి శిక్ష విధించబడి. ఈరోజు ఎవరైతే ప్రభువు నమ్మి అంగీకరిస్తారో వారి జీవితాలట రక్షించబడతాయని దేవుని మాట చదివిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం అర్థం చేసుకోకూడదు. దేవుడు ఇచ్చిన ఏ కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. చాలా మంది కోల్పోతూ ఉంటారు. దేవుని సన్నిధిని ఏం చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. బంధువులు ఎక్కువ, స్నేహితులు ఎక్కువ, ఈ ఆదివారాలు రాబోతు ఆరాధన మానుకుని ఏం చేస్తూ ఉంటారంటే వారి ఇష్టానుసారంగా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు నీకంటూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు మరి 7వ దినాన్ని ఎక్కడ నువ్వు ఉండాలి, దేవుని మందిరంలో. హల్లెలూయా. 6 దినాలు ఆయన అయితే 7వ దినం ఎవరికైతే దేవునికి. హల్లెలూయా. విశ్రాంతి దినం మనం పాటిస్తున్నావా? మనం పాటిస్తామంటే దేవుడి దినాలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, దొంగిలించడానికి చూస్తున్నాం. హల్లెలూయా. అది కూడా మన కొరకు వాడేసుకోవడానికి చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజమే దొంగల వారిగా మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టం లేదు. ఈరోజు అట్టి విధముగా నీ జీవితం అంతా ప్రభు కోరుకుంటలేదు. కానీ ఆయన ఆత్మలో చొప్పున ఎవరైతే ఆ వాక్యానుసారంగా నడుస్తారో దేవుడు వారిని రక్షించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు 2 వ్యక్తులు చక్కగా అడవికి వెళ్ళారంటే, అడవికి వెళ్తే ఆ తగిలాడిపోతూ ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి ఏం చేశాడు, చెట్టు ఎక్కేటట్టు ఇంకొక వ్యక్తి పరిగెడుతూ ఉన్నాడట. ఇంకొక వ్యక్తి ఏమో తన చుట్టూ ఉన్న ఆ గడ్డినంతా ఏం చేశాడు, పీకివేసి ఆ మధ్యలో నుంచి ఉన్నాడట. ఆ మధ్యలో నుంచి ఉంటే అగ్ని వచ్చింది, ఆ చుట్టూ కాల్చి ఆ మధ్యలోనికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ గడ్డ అంతా కూడా తిరిగివేశాడు కనుక ఆ మధ్యలో క్షేమంగా ఉన్నారు. ఆ చెట్టు ఎక్కిన వ్యక్తి ఏమైపోయాడు, కాలిపోయాడట. పరుగున వెళ్తున్న వ్యక్తి ఆ మంటలో అతన్ని ధరించి వేసినట్ట. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడు మనకిచ్చిన జ్ఞానము చెప్పున నువ్వు ఆయన యందు నమ్మకించి ఆయన యందు నిరీక్షణ కలిగి నువ్వు ఉండినట్లయితే దేవుడు జ్ఞానం ఇచ్చి నడిపించేవాడే అన్నాడు. హల్లెలూయా. అపాయకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ కూడా దేవుడు అంతా ఉపాయం చూపిస్తాడట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మన చుట్టూ అపాయకరమైన మనం ముంచి వేసే పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు ఎలా ఉన్నాడు, ఆయన ఉపకారిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని
సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో మనం ఆశ్రయించి ఆయన సన్నిధి కోరుతున్నాం. మనం ఎలా ఉండాలి అంటే దేవుని అనుదినము కూడా ఆయన కృప మనం పొందుకునేవాడిగా ఉండాలి. ఇందాక కీర్తనలో మీరు ఒక మాట చదువుతుంటే చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. ఏమంటే కృపా సత్యములు రెండు కూడా ఒకదానికి ఒకట ముద్దు పెట్టుకుని ఉన్నాయంట. అంటే కృప అంట ప్రతీది కూడా క్షమించే గుణం కృపలో ఉందంట. హల్లెలూయా. సత్యం అంటూ ఉంది, క్షమించే గుణం లేదట. అంటే తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా సత్యం అంటదంట చంపివేయాలి. హల్లెలూయా. అంటే తప్పు చేసిన వ్యక్తికి ఏం పడాలి? శిక్ష పడాలి. హల్లెలూయా. సత్యం ఇలాగ చెప్తే కృప అంటదట. ఏమనంటే కృప జాలి చూపిస్తుందట, కనికరము చూపిస్తుందట. ఈ రెండాటికి కూడా ఒకదానికి ఒకటి పొత్తు లేదండి. హల్లెలూయా. ఇవి చాలా దూరమై ఉన్నాయంట. కానీ ఒకదానికి ఒకటట ముద్దు పెట్టుకుంటా ఉన్నాయి. ఎలాగ ముద్దు పెట్టుకుంటా ఉన్నాయంటే యేసు ప్రభు వారు ఏ తప్పు చేయలేదండి. హల్లెలూయా. కానీ అక్కడ మన నిజంగా ఆయన ఏ తప్పు కూడా ఈ భూమి మీద ఒక తప్పైనను ఆయనలో కనబడలేదట. హల్లెలూయా. ఎంతమంది వెతికినప్పటికీ ఒక దోషమైనను కూడా ఆయనలో కనిపించలేదట. ఎందుకు అంటే ఆయన మన మీద కనికరపడి మనల్ని అంట ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని అంట పరిమళ వాసనగా చేయడానికి అంట దేవుడు మన కొరకు. చూడండి అద్భుతమైన మాట. ఎఫెసీలు పత్రిక 5వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. చూడండి, మిమ్మల్ని అంట పరిమళ వాసనగా చేయుటకు క్రీస్తు తానే బలిగా అర్పించుకున్నాడట. మరి ఈరోజు నిజంగా మనము కూడా ఎలా ఉన్నామంటే దేవుని సన్నిధి కంట మురుకు వాసన కొట్టేవారుగా ఉన్నాం. ఈరోజు అటువంటి జీవితాలను మనల్ని పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో నిన్ను నన్ను కూడా సువాసనగా మార్చడానికి దేవుడు మరి ఆయన వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అందుకే కృప అంటుందంటే ఏమనంటే జాలి చూపిస్తా ఉందండి. ఈ కృపా సత్యములు రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ఒక దాంతో ఒకటి ఎత్తు పడుతూ ఉన్నాయంటే ఏమనంటే సత్యము చెప్తా ఉందంటే ఇగో ప్రతి మనిషిని కూడా చంపివేయాలి. తప్పు చేసిన ప్రతి వ్యక్తి కూడా శిక్ష పడాలి. అంటే మరి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు, కానీ ఆయన మన వల్ల ఆయన శిక్షించబడ్డాడు. హల్లెలూయా. కృప అంట కనికరము చూపించి అక్కడ అంటూ ఉందంట, జాలి పడుతూ ఉందంట. ఈ రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూచినప్పుడట రెండు కూడా ఒకటిగా మారపడ్డాయంట. హల్లెలూయా. రెండు కూడా ఒకదానికి ఒకటంట కలిసి ముద్దు పెట్టుకుంటా ఉన్నాయంట. అంటే రెండు కూడా క్షమాపణ అనేది కనికరం అనేది దేవుడు మనపై చూపిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంటే దేవుని మరి నిజంగా ఎనలేని ప్రేమతో ఆయన మనం ఏం చేస్తూ ఉన్నాడు? ఆదరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎనలేని ప్రేమతో ఆయన మనం రక్షిస్తూ ఉన్నాడు. మరి రాత్రి పొందుంటే ఉదయానికి మనం ఎలా ఉంటాము? మన బ్రతుకులే గ్యారంటీ లేదు. హల్లెలూయా. కదండి, మన బ్రతుకులే గ్యారంటీ లేదు కదా. రాత్రి పడుకుంటున్నాం, ఉదయానికి మన ప్రాణం ఎలా ఉంటుందో గ్యారంటీ లేదు బ్రతుకులు మనది. కానీ దేవుడు చెప్తున్న మాట నువ్వు నమ్మినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షించే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముతున్నామా దేవుని సన్నిధి యందు మనం నిరీక్షణ కలిగి మరి దాన్ని వ్యర్థముగా పోగొట్టుకోకుండా అనుదినము కూడా ఆయన కృపలోనంట మనం దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వాగ్దానం చేస్తున్నాడు. చివరికి ఒక మాట మీకు చెప్తాను. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును చాలండి. హల్లెలూయా. అబ్రహాం వారి సంతానం ఏం చేసేదండి? వారి పిల్లల్ని కూడానంట యెహోవా యందు మార్గంలో నడిచినందునంట వారిని దేవుడు ఎరిగి ఉన్నాడంట. హల్లెలూయా. మరి ఎవరిని ఎరిగి ఉన్నాడండి? దేవుడే దృష్టి ఉంచి ఉన్నాడంట వారి మీద. హల్లెలూయా. అంటే ఈరోజు నిజంగా ఆయన మార్గంలో మనం కూడా నడిస్తే దేవుడే మన మీదంట దృష్టి నిలుపుతాడట. హల్లెలూయా. మనమే దేవుడిని చాలా సందర్భాల్లో మనం వెతుకుతూ ఉంటాం. ఆయన నీతి మార్గంలో మనం నడిచినట్లయితే
ఆయన కనికరము, ఆయన కృప చేత అంటే దేవుడు రక్షించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా ఆయన కృప మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎలాంటి కష్టకాలంలో అయినా సరే ఆ కృప ద్వారా నేను దేవుడు నీవు రక్షించబడ్డమే కాదు, తరతరాల్ని కూడా నీ తరాలని కూడా లేదంట రక్షించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని కూడా ఏం చేస్తాడు? రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నోవాహు వారి పిల్లల్ని కూడా రక్షించాడు. అబ్రహాము కాలంలో వారిని రక్షించాడు. వారి తరాలని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకు రక్షిస్తూ ఉన్నాడంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు వారు ఏం చేస్తా ఉన్నారు? గైకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అయిపోయినా నీ తరాలు చెప్పుకోవాలి. హల్లెలూయా. నీ కొరకు నీ చేసిన భక్తి కొరకు ఎవరు చెప్పుకోవాలని? మన పిల్లలు, మన యొక్క పిల్లలు చెప్పుకోవాలంట దేవుని కార్యాలు. తరతరాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్న వాగ్దానం ఇదే. హల్లెలూయా. ఈరోజు మనం రక్షించబడితే మనం సరిపోలేదు, కానీ మన యొక్క బంధువులు రక్షించబడాలి. మన కుటుంబీకులు ఎక్కడో చాలామంది ఉన్నారు. మనం మొదటిగా దేవుని ఆజ్ఞల్లో మనం నడవాలి. మన యొక్క బంధువులు, మన స్నేహితుల్ని కూడా మనము కూడా నడిపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఎందుకు వారు వినరు, మాట వినరు? చాలా సందర్భాలు ఇదే చెప్తారు. వారు మాట వినరండి, నా మాట లెక్క చేయలేదు. కానీ దేవుడు మనం ఒక్కటే. నువ్వు దేవుడిని అడిగితే ఈ రాయినంతా తీసుకెళ్ళి వేల్చే సముద్రంలో పడవేయమంటే ఏమవుతుందండి? సముద్రం మునిగిపోతుంది అంటారా? ఏమవుతుంది? సమస్య మునిగిపోతుంది. హల్లెలూయా. ఈ రాయి సముద్రంలో పడితే సముద్రము అది ఎంత అంతులేనిది. హల్లెలూయా. కానీ ఆ రాయను వేసినప్పుడు అది మునిగిపోయి నీకు అసలు ఆ సమస్య అనేది కనిపించదు. హల్లెలూయా. మన దేవునితో కూడా విశ్వాసంలోనంట మనము కూడా ఆ సమస్యను పట్టుకుని మనం చూడటము కానీ పెద్దగా అది అల్పమైనదిగా మనం చూడాలి. హల్లెలూయా. అది నువ్వు బండ లాంటి సమస్యనంట నువ్వు తొలగించమని దేవుని అడిగినప్పుడు ఆ బండ లాంటి సమస్యని అద్దు నుంచి దేవుడు తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం తీసేంత వరకు కూడా నువ్వు ఏం చేయాలి? గోజాడాలి. హల్లెలూయా. ప్రార్థించాలి, పెనుగులాడాలి దేవుని సన్నిధిలో. మరి నిజంగా నువ్వు దేవుని ప్రభువా నాకు విషయంలో కార్యం చేసేంత వరకు నీ పాదాలను విడిచిపెట్టాలి. నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో ఏంటో తెలుసండి, నిజంగా దేవుడు ఉంటే మాట్లాడాలి, అప్పుడే నేను నమ్ముతాను. హల్లెలూయా. నిజంగా మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడే, ఎలా మాట్లాడతాడు దేవుడు? స్వయంగా వచ్చి ఎలా మాట్లాడతాడో నాకు తెలియలేదు, కానీ దేవుని ఆశను తీర్చాడు. హల్లెలూయా. అడిగినప్పుడు నా హృదయ వాంఛను నెరవేర్చాడు. హల్లెలూయా. అంటే దేవుని మనం స్వయంగా చూడలేము, కానీ మన హృదయంతో దేవుని చూడగలుగుతాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు కదా, ఇగో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఎలా చూడగలుగుతామంటే నీ హృదయం తెరిచినట్లయితే దేవుడు నువ్వు ఏం చేయగలుగుతావు? చూడగలుగుతాం. అప్పుడు మనకు ఒక ధైర్యం వస్తుంది, నా దేవుడు నాతో ఉన్నాడు కనుక ఈ లోకంలో నాకు అన్నీ సాధ్యమే. సమస్యలు ఎటువంటివి వచ్చినప్పటికీ నేను ఏం చేయగలను? జయించగలనని ఒక తీర్మానం నాలో వచ్చిందండి. హల్లెలూయా. అది ఎటువంటి సమస్య నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే, ఎంతమంది ఒకటైనప్పటికీ నేను ఒకటే, నా దేవుడిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేశాను. ఆ సమస్య నాకు భయపడే విధంగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ సమస్య వచ్చినప్పుడు నన్ను మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆపివేసినప్పుడు ఏం చేశాను తెలుసండి? ఆ మందిరానికి పంపేంత వరకు కూడా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా భోజనం మానేసి నా పట్టుదల ఉంటే ఎవరి కొరకు అంటే నా దేవుడి మందిరానికి వెళ్ళాలండి. హల్లెలూయా. ఏదో పనమని కాదండి. ఈరోజు కూడా మన చీర కావాలని మన భర్తను ఏం చేస్తాం? 2 రోజులు కొనకపోతే వేధిస్తాం, అన్నం మానేస్తాం, వాళ్ళు చాలా మాటలు పెడతా ఉంటాం కదా చాలా. అంటే ఆ చీర కొనేంత వరకు కూడా మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంటాం కదా. అలాగే ఈరోజు దేవుణ్ణి కూడా మన కార్యం జరిగేంత వరకు మనం ఏం చేయాలి? నీ పట్టు విడవకూడదు. హల్లెలూయా. ఇలాంటి అల్పమైన వాటికి చాలా మంది ముందరగా మనం ఉంటాం కదా. మరి ఇలాంటి కార్యాలు మనం పొందుకోవాలంటే మనకు ఆయన భర్త అయి ఉన్నారట. హల్లెలూయా. భరించేవారే ఉన్నారట దేవుడు. ఆయన తండ్రి అయి ఉన్నాడు కనుక ఈరోజు మనకు వచ్చిన అవసరతను బట్టి నువ్వేం చేయాలి? ఆయనతో పెనుగులాడాలి. హల్లెలూయా. ఈరోజు అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి కూడా మారవలసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను అలాగేనండి. నేను ఒక్కటే నేర్చుకున్నాను ప్రభు యొక్క ఏ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం చూసే కొద్ది కూడా అదేం చేస్తుందంటే మనల్ని భయపెడుతూ ఉంటుంది. హల్లెలూయా. అది మన ఒంటిలో రోగమైనప్పటికీ, మనకున్న అప్పులైనప్పటికీ, మనకి ఏదైతే ఆర్థికంగా మన ఇంటిలో సమస్యగా తయారవుందో అది మనం చూసే కొద్ది కూడా మనల్ని బలహీనం చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఈ సమస్య నా దేవుని ఎదుట ఏ పాటిదను తలంచినప్పుడైతే ఆ సమస్యని ఎక్కడండి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. నిజంగా నాకు ఎవరి కాలంలో నీకు దేవుని నేర్పించిన పాఠం అదేనండి. ఏ సమస్యలు నన్ను చుట్టుముట్టినప్పటికీ నా దేవుని పాఠాలు నేను వదలలేదు. హల్లెలూయా. నా దేవుని మేలు చేయడం నేను తర్వాత మొదట శ్రమ పడినప్పటికీ ఆశీర్వాదాలు చూడడం ప్రారంభించాను. హల్లెలూయా. నా కుటుంబం రక్షించబడ్డానని నేను చూశాను. ఎందుకు నేను ఈ మాట ధైర్యంగా చెప్తున్నానంటే ఈరోజు దేవునితో సహవాసం కలిగి మనం ఉంటాం. దేవుని సన్నిధిని కోల్పోకుండా అనుదినము ఎలాగైతే దేవుని సన్నిధిలో మనం పోరాడేవారుగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లోనంట ఆయన రక్షించే హస్తముగా ఆయన హస్తము దిగి వస్తుందట. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి కష్టకాలంలో ఆకాశమందున్న దేవుని హస్తమే నీ వద్దకు వచ్చి నేను ఏం చేస్తా ఉందంట రక్షిస్తా ఉందంట. ఒకరోజు ఒక దైవజనుడు ఒక నీటిలో పడిపోయేటండి. ఈ శ్రమలను తట్టుకోలేకపోతా ఉన్నాను, తండ్రి సేవే అయినప్పటికీ పడిపోతే ఆ శ్రమలకు భయపడి పడిపోతే దేవుడు హస్తం అంతా అతను వచ్చి ఆ నీటిలోంచి తీసి పైన పడేస్తున్నాడు. అతను తిడుతూ ఉన్నాడంటే ఇప్పుడు ఏమంటే నన్ను చావు కూడా మనశ్శాంతిగా ఎవరు కూడా నన్ను చావలేదు అంతా చుట్టూ చూసుకుంటే దేవుడు నిలబడేప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం జరిగిందంట. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని హస్తము కూర్చకాలేదు. నీ సమస్యలను పెద్దగా చూడవచ్చు. నీకు వచ్చిన ఎలాంటివైనప్పటికీ నేను చుట్టుముట్టినప్పటికీ కూడా దేవుని హస్తం మనం రక్షించదైనది. హల్లెలూయా. కష్టకాలం ముందు మనల్ని మరి దేవుడు మనకి విముఖుడై ఉన్నాడు. ఆయన మనకు సమీపమై ఉన్న దేవుడిని మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. కానీ ఈరోజు నీకు దేవుడి కార్యాలు జరగలేదంటే అది దేవుని బలహీనత కాదు, కానీ మనలో ఉన్న బలహీనత. హల్లెలూయా. మన బలహీనతను మనం తీసుకుందాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుని దీవించును గాక. ఆమేన్. అందరూ మాట్లాడు.